ఆ లక్ష్మి మన కంపెనీ వాల్యూ మొత్తం తీసేసింది. అంబికా గారు, ఆ లక్ష్మి గారు వచ్చిన తర్వాతే మన కంపెనీ చాలా డెవలప్ చేసింది. ఆమె కూడా చాలా కష్టపడి పనిచేసింది. తన వల్ల మన షేర్ వాల్యూ కూడా అప్పర్ సర్క్యూట్ని తాకింది. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో షేర్ వాల్యూ మొత్తం తగ్గిపోయింది. మన గ్రూప్ కంపెనీస్ పరువు మొత్తం పోయింది. ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. ఒకప్పుడు నేను డెవలప్ చేసిన కంపెనీ ఇప్పుడు నా కళ్ళ ముందే ఇలా దిగజారిపోతూ పతనం వైపు వెళ్ళిపోతూ ఉంటే చూసి తట్టుకోలేకే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను. ఒక అనర్హురాల్ని సీఈఓని చేశాడు విహారీ. మీ అనుమతి లేకుండా అసలు ఎలా నిర్ణయం తీసుకుంటాడు? ఆ నిర్ణయం వలన మన సంస్థ మనుగడే ప్రశ్నార్థకం అవుతూ ఉంటే మీరంతా చూస్తూ ఊరుకోరు కదా. నా అభిప్రాయం ప్రకారం విహారీ చైర్మన్ పదవికి పనికి రాడు అనిపిస్తుంది. అదేంటి మేడం, విహారీ గారు మీ మేనలుడే కదా మేడం? నా మేనలుడే అయినా నాకు ఈ కంపెనీయే ముఖ్యం. ఆలోచించండి, మళ్ళీ మీటింగ్ పెట్టుకునే లోపు విహారీనే కంటిన్యూ చేద్దామా లేక కొత్త చైర్మన్ కావాలి అనేది కూడా ఆలోచించండి. నేను చెప్తున్నది మన మంచికే, మన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనుగడకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మళ్ళీ ఆలోచించుకోండి. ఇదే అనుకుంటా లక్ష్మి గారి ఇల్లు. సార్, ఎవరు కావాలండి? లక్ష్మి గారి ఇల్లు ఇదేనా? అవునండి, లక్ష్మమ్మ ఇల్లే. ఇది లక్ష్మి గారికి ఇవ్వండి. ఈ కవర్ లక్ష్మమ్మకి వచ్చినట్టుంది. లక్ష్మమ్మ లేదు కదా. విహారీ బాబుకి ఇద్దాం. ఎరా, కళ్ళు నెత్తికెక్కాయా? ఎదురుగా ఎవరొస్తున్నారో కూడా చూసుకునే పనిలేదా? క్షమించండి అమ్మా. నీకు ఆ లక్ష్మిలాగా తలపొగురు ఎక్కువైందిరా. కొంచెం ముందు వెనక చూసుకుని నడవడం నేర్చుకో. తప్పైపోయిందమ్మా, తొందరలో చూసుకోలేదు. ఇదిగో, ఇవి తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టు. అలాగేనమ్మా.
టాబ్లెట్లే ఇవ్వలేదు. ఈ విషయం విహార్ బాబు తెలిస్తే కోపమైపోతారు. హ! హలో విహారీ గారు. లాయర్ గారు, ఆ ఎస్ఐ చెప్పిన సెక్షన్స్ అన్ని ఫేస్ చేయడానికి మీ దగ్గర ఉన్న రిఫరెన్స్ చూడండి. అదే పనిలో ఉన్నాను విహారీ గారు, కానీ ఆ ఎస్ఐ చాలా పకడ్బందీగా కేసు పుట్టప్ చేసింది. ఏమైనా సరే మనం మాత్రం లక్ష్మిని ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించాలి. అలాగే విహారీ గారు, మన వైపు చాలా స్ట్రాంగ్గా ట్రై చేద్దాము. ఇంకో పాయింట్ ఏంటంటే ఆ ప్లేస్ని అసలు నిర్వహిస్తున్న వాడెవడో తెలుసుకోవాలి. అవును సార్. వాడిని పట్టుకుంటే మనకేమైనా ఉపయోగపడచ్చు. మీరు చెప్పిన పాయింట్ కరెక్టే సార్, బట్ ఇలాంటి కేసుల్లో అలాంటి నిర్వాహకులు వెంటనే దొరకరు, అబ్స్కాండ్లో ఉంటారు. ఓకే, బట్ వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుందాం. మీ వైపు నుండి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా సార్. సరే, నాకేమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను వెంటనే మీకు ఫోన్ చేసి చెప్తాను. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయండి. అలాగే సార్. ఈ విహారిగాడు ఆ లక్ష్మిని బయటకు తీసుకురావడానికి చాలా గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. వీణ్ణి ఇలాగే వదిలేస్తే ఆ లక్ష్మిని బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. వీణ్ణి ఎలాగైనా ఆపాలి. వీణ్ణి ఆపాలంటే నా మాట వినడు. ఎలా? అక్క సహస్రం ఉన్నారు కదా, వాళ్ళని రెచ్చగొడితే విహారిని ఆపొచ్చు. వాడు బయటికి వెళ్ళకపోతే ఆ లక్ష్మికి కోర్టులో శిక్ష పడ్డం ఖాయం. వెంటనే అక్క దగ్గరికి వెళ్ళాలి. సహస్రా, ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఒక్కటే డౌట్ అమ్మా. ఆ లక్ష్మిని బావ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్తే ఈ లక్ష్మి ఆ కేసులో ఎలా దొరికింది? అదసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఎలా దాన్ని పోలీసులు పట్టుకున్నారు? దాంతో పాటున్న బావ ఏమైపోయాడు? అవన్నీ మనకెందుకే? వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో మనకు అనవసరం. మరి ఆ లక్ష్మి వెళ్ళి అనుకోకుండా ఆ కేసులో ఇరుక్కుంది. మనకి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. విహారీ గడికి ఈ సాకు చూపించి దాన్ని మాత్రం ఇంట్లోకి రానివ్వకూడదు.